గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా పెద్ద మూవీ రివ్యూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, టు ది న్యూ వీడియో. పెద్ద మూవీ ఎట్లా అనిపించింది అంటే, My name's Steve Smith. I'm a right-hand bat and right-arm leg spin bowler. My favourite player is Virat Kohli, captain, right-hand middle-order batsman, right-arm quick bowler, and my favourite cricketer is ఏంట్రా అంటే ఓవరాల్గా యావరేజ్ అని చెప్పొచ్చా? ఏమో యావరేజ్ అని కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నా. బాగుంది కానీ బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. మూవీ అయితే ఓకే ఓకే, వన్ టైం వాచబుల్, చూసే వాళ్ళు నచ్చే వాళ్ళకి నచ్చుతుంది చాలామందికి. సో అదనమాట. ఈ రివ్యూ మూవీ గురించి మాట్లాడే ముందు నేను ఒక ఇష్యూని డిస్కస్ చేస్తాను. సో దాని గురించి మాట్లాడి మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ఒక హీరోయిన్ సౌత్ ఇండియన్ మూవీస్లో ఉమెన్ ఇట్లా ఆబ్జెక్టిఫై చేసి చూపిస్తారు, దాంట్లో ఓన్లీ సమ్ సీన్స్కి మాత్రమే పెట్టుకుంటారు, పెద్ద క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండదు. నార్త్ ఇండియన్ బాలీవుడ్ మూవీస్ బెటర్ అన్నట్టు మాట్లాడింది. బాలీవుడ్ మూవీస్ బెటరో లేదో నాకు అనవసరం, కానీ ఈరోజు నేను పెద్ద మూవీలో జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ ఆఫ్ ద డంబెస్ట్ ఆఫ్ ద మ్యాడెస్ట్ ఆఫ్ ద మ్యాడ్ మ్యాక్స్ ఆఫ్ ద ప్రోమ్యాక్స్ అట్లుంది. అంటే అసలు హీరోయిన్కి ఇంపార్టెన్స్ పెట్టడం అనేది తెలుగు సినిమాలో నేను ఎక్స్పెక్ట్ చేయడమే మానేసిన. ఇంత చీప్ చిల్లర్ లేకిగా పెట్టడం అనేది అసలు నిజంగా ఇప్పుడు దాన్ని ఏదో హీరోయిజము దాని కింద కన్సిడర్ చేసి దాన్ని చూపడం అనేది అసలు నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఆబ్జెక్టిఫికేషన్ ఉంటుంది, సెక్షువాలిటీ ఉంటుంది, డబల్ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక హీరో వర్షిప్ చేస్తారు కదా సినిమాలో, అంత వర్షిప్ చేసే క్యారెక్టర్కి ఉండాల్సిన క్యారెక్టర్ అయితే కాదు, అంత చీప్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని అట్లే వదిలేసినా నేను అంత బాధపడేవాని ఏం కాదు, కానీ సెకండ్ హాఫ్లో దానికి ఒక జస్టిఫికేషన్ ఇస్తారు. నా ప్రేమ ఇట్లే ఉంటుంది, నేను ఇట్టే చేస్తాను, ఏంది అది? సో ఇప్పుడు దాన్ని చూసి అందరూ మారుతారంటే వాళ్ళకి బుర్ర లేదని చెప్పాలి, కానీ అదైతే నాకు చాలా ప్రాబ్లమేటిక్గా అనిపించింది. అంటే ప్రాబ్లమేటిక్ అంటే ప్రాబ్లమేటిక్ కాదు, బట్ దానికి జస్టిఫికేషన్ అనేది ప్రాబ్లమేటిక్ అనిపించింది అనమాట. అది నా ప్రేమ ఇట్లే ఉంటుంది అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రేప్ మైండ్ సెట్ అని చెప్పచ్చు. సో అదొక్కటి నాకు ఏ ప్రాబ్లము. ఇంకా సినిమా ఎట్లుందిరా అంటే, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ సూపర్, చించేసినాడు, చాలా బాగుంది. అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే నాకు మస్తు నచ్చింది, పాటలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ కావాల్సిన చోట ఒకటే కొట్టినాడు. అనవసరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలా, ఆడించాలా అట్లా అంతా కాకుండా నార్మల్గా సటల్గా మంచిగా సినిమాకి కావాల్సిన విధంగా చాలా బాగుంటున్నాడు. అది నెక్స్ట్ డైరెక్టర్ పుష్పబాబు అనుకున్న స్టోరీ ఈజ్ ఫైన్, బాగానే అనుకొని రాసి చేసినాడు. కానీ అంత మంచి ఒక అనుకున్న ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీని, ఒక మంచి రూటెడ్గా తీయాల్సిన స్టోరీని టూ మచ్ కమర్షియలైజ్ చేసి అనవసరమైన విషయాలన్నీ తీసుకొని వచ్చి సినిమాలో పడేస్తే ఎట్లుంటుందో అట్లుంది. ఇప్పుడు నేను మీకు ఒక అనాలజీ చెప్తా. ఇప్పుడు బిర్యానీ వేస్తాం, బిర్యానీలోకి చికెన్ వేసినావు, ఎందుకో మటన్ తినాలనిపించింది మధ్యలో, తీసుకో మటన్ వేసినావు, ఓకే ఫైన్, చికెన్ మటన్ ఏదో మిక్స్డ్ బిర్యానీ అన్నావు. దాంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ స్వీట్ వేసినావు, ఎట్లుంటుంది అట్లుంది అనమాట సినిమా. అసలు అనవసరమైన విషయాలన్నీ కలపడం వల్ల అసలు స్టోరీకి ఉన్న డెప్త్ పోయింది. రామ్ చరణ్ది రిలీజ్ అయిన ప్రతి సినిమాలో ఇది ఇంకా కామన్గా వాడాల్సి వస్తుంది. ఆయన స్టోరీ సెలెక్షన్ సరిగ్గా లేకపోయినా యాక్టింగ్ దించేసినాడని. ఇంకా నేను గేమ్ చేంజర్కి కూడా అదే చెప్తున్నా, దీనికి అదే నాట్ ఎట్ ఆల్ అసలు కరెక్ట్ కాదు. సో దాన్ని ఒక్కటి కొంచెం చూసుకోవాల్సింది. ఇంకా జాన్వీ కపూర్ గురించి ఇందాక నేను మాట్లాడినా కదా, అసలు ఆమెను ఎందుకు పెట్టుకున్నారు? ఒక సెక్షువలైజ్ చేసి చూపించడానికి తప్ప ఆమె సినిమాలో క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి? నాకు పిచ్చి కోపం వచ్చింది ఏంటంటే, సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, దట్ ఈస్ ద ఉప్పెన ఆఫ్ ద పెద్ది ఆఫ్ ద మ్యాడ్ మ్యాక్స్. అది ఏంటంటే ఉప్పెనలో ఆమె చెప్తారు కదా, మీరు అందరూ చూసింటారు, దీంట్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ అట్లే మెంటాలిటీ హీరోయిన్ అనమాట. ఒక సీన్ ఉంటుందిలేండి, చెప్తా, స్పాయిలర్ ఏందిలే, కానీ సినిమాలో చూసి మీరే చెప్పండి. అంత ఏదో అసలు అన్నట్టు అనిపించింది. ఇంకేం మాట్లాడాలా? ఇంకోటి ఎడిటింగ్. నవీన్ నూలి ఈ మధ్య వచ్చిన సినిమాల్లో నేను ఇది బాగా గమనిస్తున్నది ఏంటంటే,
ఎడిటింగ్ స్టైలు అసలు నవీనులు చేయడంలే, అసిస్టెంట్లతో చేయించి ఆయన పేరు వేసుకుంటున్నాడు. ఫైనల్ కట్ ఒకసారి ఆయన చూస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. ఇప్పుడు నేను ఆయనకు చెప్పేంత గ్రేట్ కాదు కానీ బట్ స్టిల్ ఐ వాంట్ టు సే దిస్, అది ఎడిటింగ్ స్టైల్లోనే అర్థమైపోతుంది. ఇంకా విఎఫ్ఎక్స్ వాడినారు, బడ్జెట్ ఓకే, బడ్జెట్ తెలుస్తుంది కానీ అంత బడ్జెట్ పెట్టాల్సినంత లేదు. కొన్ని సెట్స్ ఈజీగా అర్థమైపోతున్నాయి, గ్రీన్ స్క్రీన్ ఛాన్స్ చోట్ల అర్థమైంది అది. ఇంకోటి మెయిన్ స్టోరీలో ఇప్పుడు ఒక గేమ్ ఆడినాడు, ఇంకొక గేమ్ ఆడినాడు, సరే సెకండ్ గేమ్ వరకు దాంతో నువ్వు స్టేట్ లెవెల్లోనే చూపించచ్చు. ఇండియా బయటికి తీసుకుపోయి ఏషియన్ గేమ్స్ ఆడి అసలు ఆ థర్డ్ గేమ్ అనేది అనవసరము. దాన్ని నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకుపోయి నీ ఊరు ప్రాబ్లమ్ని ఆడ సాల్వ్ చేసుకోవడం అనేది అసలు నాకైతే అసలు అర్థం కాలేదు అది. సో అదొక్కటి అంతే అండి, ఇంకా ఏం ఆడతాం అంతే గైస్. ఇది సినిమా చూసి నాకు అనిపించింది. సో మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. రామ్ చరణ్ యాక్టింగ్ ఫైన్, అంతే చూడాలి, ఒకసారి చూడాలనుకుంటే చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటే ఫ్యామిలీతో అస్సలు సజెస్ట్ చేయండి నేనైతే. ఎందుకంటే అంత అబ్జెక్టిఫై చేసినారు ఫస్ట్ హాఫ్, కానీ నాకు సినిమాలో నచ్చిందే ఫస్ట్ హాఫ్. అంటే అట్లా కాదు, అంటే స్టోరీ పరంగా చెప్తున్నా, సెకండ్ హాఫ్ ఈజ్ అనవసరం సినిమాలో. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.